ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఖచ్చితంగా జరిగి తీరుతుందని నాకు ఆ రోజే మాట ఇచ్చాడు. ఇప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ కంటే ముందే సరే స్వామి మాట ఇచ్చాడు కదా అని చెప్పేసి నేను ఓపెనింగ్ స్వామి డేట్ తీసుకుందామని ఫోన్ చేస్తే అప్పుడు అంత ముందుకే ఒక 15 రోజుల ముందే ఏదో నార్త్ ఇండియాలో అపాయింట్మెంట్ అయింది. ఆ రోజు కుదరదు రాంబాబు గారు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేద్దాంలే అనుకున్నా. తర్వాత మళ్ళీ ఇక స్వామితో ఎప్పుడైనా టైం రాదా, ఆ టైం వచ్చినప్పుడు మనం పిలుద్దాంలే అనుకున్నాం. ఈ విధంగా అద్భుతమైనటువంటి పత్రిజీ నివాస్, దాని పేరు కూడా అంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకరోజు నేను ధ్యానంలో కూర్చుకున్నా ఏం పేరు పెట్టుకుందాం అని చెప్పేసి. దీనికి రకరకాల పేర్లు చెప్తురు ట్రస్ట్ మెంబర్లు, బయట వాళ్ళని కూడా నేను సలహాలు వెళ్తున్నా ఏం పేరు పెడదామని చెప్పేసి. నేను ధ్యానంలో కూర్చొని ఏమి పేరు పెట్టాలి అని ఆలోచిస్తే క్లియర్గా నాకు వర్డ్స్ వచ్చినాయి, పత్రిజీ నివాస్ అని. అంటే ఎంత అద్భుతంగా ఆ పిరమిడ్ యొక్క డార్మెటరీ డైనింగ్ హాల్ యొక్క పేరు వచ్చింది. అద్భుతంగా ఈకో ఫ్రెండ్లీ. ఇప్పుడు కట్టేటటువంటి ఆ పిరమిడ్ ఆ డైనింగ్ హాల్ కిచెన్ ఏంటంటే న్యాచురల్గా కడుతున్నాం అన్నమాట. అంటే ప్లాస్టింగ్ లేకుండా, పెయింట్స్ లేకుండా న్యాచురల్ తోటి ఉండాలని చెప్పేసి అది కొంతమంది ఇంజనీర్ల సలహా తీసుకొని ఆ న్యాచురల్గా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఆ డార్మెటరీ కానీ ఆ డైనింగ్ హాలు ఆ విధంగా నిర్మాణం జరుగుతుంది. 54 పిరమిడ్ సైజు మాది. దాంట్లో కింగ్ సాంబర్ సైజు 27. 54 అంటే 2 కలిపితే కూడా 9 వస్తుంది, కింగ్ చాంబర్ కలిపితే కూడా 9 వస్తుంది. పిరమిడ్ చుట్టూ కొలిస్తే కూడా 9 వస్తుంది. ఆ పిరమిడ్ చుట్టూ ఉన్నటువంటి పిల్లర్లు కూడా 9, 18 పిల్లర్లు ఉంటాయి, 1+8. అంటే న్యాచురల్గా జరిగింది, ఇది మేము చేయాలని ఎప్పుడూ చేయలేదు. ఈ డేటు కూడా 27, 2+7 9. చూడండి నేచర్ ఎంత, సృష్టి ఏ విధంగా మనల్ని సహకరిస్తుందో. 9 అనేది యూనివర్సల్ నెంబర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. విశ్వంలో హయ్యెస్ట్ నెంబర్ కూడా 9 అన్నమాట. అంటే మనం ఏది చేస్తున్నాకో అది ఆ విశ్వం ఆ విధంగా మనకు సహకరించు వస్తుందన్నమాట. ఇంత అద్భుతంగా ఈ విధంగా మా జర్నీ జరగడానికి, ఈ విశ్వంలో ఈ మహాక్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి భాగస్వామ్యం కలగడానికి ఆ పత్రిజీ గారు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ పత్రిక గారికి గట్టిగా చప్పట్లు కొడదామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. మనం ఏది ఆశించకుండా నిష్కామ కర్మతో మనం చేయవలసింది చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మరి ఆ ప్రకృతి మనకి ఎప్పుడు ఏది ఎంత కావాలో అంత ఇచ్చి తీరుతుంది అన్నదానికి నిదర్శనం మరి రాంబాబు గారు అండ్ ట్రస్ట్. సో అలాగే ఈరోజు మరి మనమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. హిమాలయాలలో ఎంతో సార్ చెప్పారు ఇందాక అంతా అటువంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని వాటిని సాధన చేస్తూ ఎన్నో శక్తులను పొందడమే కాకుండా మరి వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని లేకుండా నేను నిత్య విద్యార్థినే అనే ఒకే ఒక ఆలోచనతో పత్రిజీ దగ్గరికి వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని పొంది మరి తర్వాత మరి వారు అందించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం ఈరోజు మన శ్రీ తిరుమలకి విచ్చేయడం జరిగింది. మనందరితో పాటు కూడా ప్రపంచవ్యాప్తంగా పిఎంసిని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా వారి యొక్క సందేశాన్ని వినడానికి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందించవలసిందిగా శ్రీ 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 సదానందగిరి గారిని మరి మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామీజీ. రైట్, ఓకే, వస్తుందా సౌండ్? యస్యాద్విరతవక్రాద్యాః పారిషద్యాః పరస్యతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే.
మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మొదట మనసులో స్మరించుకొని ధ్యానానికి ఒక కొత్త రూపును కొత్త ఊపును తీసుకొని వచ్చిన శ్రీమాన్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకొని వేదికను అలంకరించిన శ్రీ లక్ష్మణరావు గారికి ట్రస్టు సభ్యులకు ఆ ట్రస్టు ఇస్తున్నటువంటి మీ అందరికీ ఈరోజు వేదిక మీద మేము ఇక్కడ ఉన్నాము, రేపు వేదికను ఎక్కగలిగినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ, స్వామి గారు అంతా ఇంత అని ఆయన గారేమో పొగిడేస్తున్నారు, స్వామి గారు పొగిడేస్తున్నారు, నేనేమో ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాను. నిజమే, వాళ్ళు చెప్పినట్లు 70 ఏండ్లో 80 ఏండ్లో నానా తిప్పలు పడి దెబ్బలు తిని ఏదో ఈ కట్టె ఇట్లా నిలబడి మీ ఎదురుగా కనపడతా ఉంది. నన్ను చూసే మీరంతా 110 అంట అని ఒక దిక్కు గొప్ప ఒక దిక్కు దిష్టి రెండూ పెడతా ఉంటారు. 110 ఏం గొప్ప మాట? నా మాటలన్నీ ఇట్లే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు అందరూ ముఖాలు ఇట్లా పెట్టుకొని ఉమ్మని ఉంటారు. మనం నిజంగా ఆనంద స్వరూపులు. మరి నవ్వుతూ ఉండకుండా ఉమ్మని ముఖం ఎందుకు పెట్టుకోవాలి? ఉమ్మని ముఖం పెట్టేదానికి 27 కండరాలు కదిపియాలి, ఈ అనేదానికి 4 కండరాలు కదిపియాలి. ఏది సులభం? ఈ ఆనందాన్ని మొదటి నుంచి పొందేదానికి మన వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు దారులు చూశారు. ఆ ఆనందం ఎక్కడో ఉందని వెతికితే కాదు, ఆఖరికి ఉండేది మనమే ఆనంద స్వరూపులు. ఎందుకంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు, వాని అంశలమే మనము. అటువంటప్పుడు మనమే ఎవరం? ఆనంద స్వరూపులు. కానీ వచ్చిన చిక్కు ఎక్కడ అంటే, మనం ఆనంద స్వరూపులమన్న సంగతి మర్చిపోయి సుఖము సంతోషం అనే ఈ రెండింటి వెనకనే పరిగెత్తడం మొదలుపెట్టాం. అసలు నేను ఏదో మొదలు పెట్టాలని ఏడుకోవచ్చాను. నవరాత్రులలో ఈ పొద్దు 5వ రోజు, 4 రోజులు గడిచిపోయాయి. 5వ రోజు ఇంకో 4 రోజులకు నవరాత్రులు ముగుస్తాయి. ఈ మధ్యలో ఉండే 5వ రోజు పాండవుల్లో అర్జునుడు మధ్యలో ఉన్నట్ల అంత గొప్పతనం ఉంది. కాబట్టి మా ఉత్తరాదిలో ఈ పొద్దు కాత్యాయని దేవిని ప్రధాన దేవతగా పూజిస్తాం. కామితార్థ ప్రదాయిని కార్తాయిని అని. అటువంటి ఈ శుభదినం రోజు ఇక్కడ వీళ్ళు సంకల్పించుకునే ఈ మహత్తర కార్యానికి పునాది వేయడం అనేది, ప్రారంభోత్సవం చేయడం అనేది మొదలు జరిగింది. అంటే పత్రిజీ మాస్టర్ సంకల్పాలు వేరే 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 విధంగా ఉంటాయి. మనం చేసే ధ్యానము ఈ రోజుది కాదు, యుగ యుగాల నుంచి మన వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు. ధ్యానం అన్న పేరు తెలియకుండా మనలో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ధ్యానులే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు. దాని పేరు ధ్యాస. ధ్యాస పెట్టడమే ధ్యానం కదా. పత్రి గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు అని మీరు ఎవరైనా ధైర్యంగా అనగలరా? టాప్ అని కొడతాడు. కానీ మా దృష్టిలో ఆయన గురువే. మనం కూడా గురువుగానే చూసినప్పుడే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? గురు శిష్య సంబంధం అంటుంది. గురు బినా విద్యా నహి. మరి పత్రిజీ గారు మనకందరికీ ఎట్లా గురువు? గురువు అంటే మంత్రాలు ఇస్తాడుగా, పట్ చూంపట్ అని ఏదో ఒకటి మంత్రం ఇస్తాడు. మనకు కూడా పత్రి గారు 6 అక్షరాల మంత్రాన్ని ఇచ్చారు. శ్వాస ఎన్ని అక్షరాలు? సుబ్రహ్మణ్యుడికి శరవణ భవ అన్న మంత్రం ఎంత గొప్పదో, పత్రిజీ గారు ఇచ్చిన ఈ 6 అక్షరాల మంత్రము ధ్యానులందరికీ అంత గొప్ప మంత్రం. మంత్రం ఇచ్చినోడు గురువే కదా. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆయన గురువు అని మనం భావించినప్పుడే మనం ఉత్తమ శిష్యులుగా మారగలుగుతాం. ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్య దగ్గరికి పోయి నన్ను చేర్చుకో అంటే మామూలుగా నిన్ను పెట్టుకొని రా అన్నాడు. కానీ ఆయన దూరంగా వెళ్ళిపోయి ఆయన్ను గురువుగా భావించి బొమ్మను అక్కడ పెట్టుకొని అంతా పూర్తి చేశాడు. ఈ నవరాత్రులకు మన ధ్యానానికి ఒక చిన్న లింక్ ఉంది. ధ్యానం చేయడం అంటే ఒక్కొక్క పొరను తెంపుకుంటూ పోయి లాస్ట్ స్థితికి చేరడం. మనకు స్థూల దేహం ఉంది,
సూక్ష్మదేహం ఉంది, కారణదేహం ఉంది, దీని వెనకల మహాకారణం అనేది ఉంది. అట్లాగనే మన శరీరంలో 3 తత్వాలు ఉంటాయి: తమోగుణము, సత్వగుణము, రజోగుణము. ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి తమోగుణం నుంచి మెల్లగా రజోగుణానికి మారి, తర్వాత సత్వానికి మారి, సత్వానికి అతీతమైనటువంటి శుద్ధ సత్వం అనే పరమాత్మ తత్వంలో విలీనం కావడం ధ్యాని యొక్క ప్రధాన లక్షణం. అట్లాగనే నవరాత్రులు అని చెప్తున్నది. మనమేదో అమ్మవారికి రోజు ఒక అలంకారం చేసేసి ఆడ ఆ రోజు ప్రసాదాలు నైవేద్యం పెట్టేసి ఈడి దాకా మెక్కేస్తాం. అమ్మవారికి పెడతా తినేది మనం. మనకేమో లోపల ఏ కోరికలు ఉంటాయో దేవి అడిగింది అనేసి ఇట్లా పూనకం పెట్టి ఆ పొద్దు అక్కడ పెట్టేస్తాం. కోరికలు మనది, పేరు దేవిది. కానీ పెద్దవాళ్ళు నవరాత్రులు పెట్టడంలో ఎంతో రహస్యం దాచిపెట్టారు. మొదటి 3 రోజులు తమోగుణ లక్షణమైనటువంటి కాళికాదేవితో పూజలు జరుగుతాయి. రెండవది రజోగుణ ప్రధానమైనటువంటి లక్ష్మీ పూజలు జరుగుతాయి. మూడవది శుద్ధ సత్వరూపమైనటువంటి సరస్వతి పూజలు జరుగుతాయి. అది వాటి వెనకలున్న మర్మం. మొదటి 3 రోజులు కాళికని పూజ చేయాల. ఆ పొద్దు ఆమెకు కావాల్సింది బలులు. కాళికాదేవి బలులు అడుగుతుందా? ఒక తల్లి తన బిడ్డలనే తింటుందా? మనమే బిడ్డలు కాదు కదా. ఆమెకు చరాచర జీవరాశి ఆమె బిడ్డలే కదా. మరి ఆ జీవాలను ఆమె ఎందుకు అడుగుతుంది? ఇక్కడ ఎవరైనా పల్లెల వాళ్ళు ఉంటే అంటారు, అమ్మో అమ్మవారికి గనక బలి ఇవ్వకపోతే మాకు కోపం వచ్చేస్తుంది. ఆమెకి ఏం కోపం రాదు, వీళ్ళకే బాధ. ఎందుకంటే వీడెవడో కోడి తినాలా అనుకొని ఉంటాడు. మామూలుగా అడిగితే పెట్టరు. ఏం చేయాలా? ఇట్లా అని నా మీదకి అమ్మోరు వచ్చేసింది. రే బలిలు ఇవ్వడం లేదు, నాకు కోడి పెట్టరా అంటుంది. అమ్మోరు అడిగింది, కోడి కోసాను అంటాడు. ఆ కోసిన కోడిని ఆడనే వదిలిపెట్టి రాడే అదవా. అమ్మోరు బలి అడిగింది, మళ్ళీ అమ్మోరికి ఇచ్చేయాలిగా. ఆడ కోసేసి ఆడ పరేయాలిగా. మళ్ళా వచ్చి పీకొని తింటాడు. తినేది ఈయన కోరిక, పేరు అమ్మోరుది. కానీ దేవతలు బలులు అడిగే మాట నిజం. వాళ్ళు అడిగిన కోళ్ళు మేకలు మనం ఇచ్చి తీరాలి, ఇయ్యాల. కానీ ఏ కోళ్ళు ఏ మేకలు అన్న దగ్గరనే సమస్య. మన కళ్ళెదురుగా కనపడే ఈ కోళ్ళు మేకలు కాదు, మన లోపలనే కోళ్ళు మేకలు ఉన్నాయి. కోడి ఎప్పుడు ఏమంటుంది? కొకరోకో అంటుంది. మనం కూడా కోరికలు, అవసరమైన కోరికలు, అవసరం లేని కోరికలు. ఈ పనికిమాల కోరికలు కోరమాకురా, ఆ కోసి లోపల కూసే ఆ కోడిని నాకు బలి, కోరికలు అనే అతి కోరికలు అనే కోడిని బలి అంటుంది. మేకలు అయ్యేమంటుంటాయి. అబ్బో, ఈ కోడి అరుపు తెలిసినాక మేక అరుపు బాగా తెలిసిపోయింది. మై నేను నాది. మళ్ళీ మూడోది నాకు. ఆ నేను అనే నీ అహంకార గుణాన్ని పోగొట్టుకొని నేను అని మేను లోపల నుంచి పలుకుతున్న నేను ఎవరో తెలుసుకోరా బాబు. అది నిజమైన నేను, ఇది కాదు. ఆ నేను అనే అహంకారాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైన నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. నీలోకి నువ్వు చూడగలుగుతావు. బయట ఎంత చూసినా నీకు ఏమీ ప్రయోజనం లేదు. నీ లోపలికి నువ్వు చూసుకో. ఆకాశంలో అంతరిక్షాన్ని జయిస్తామని అంతరిక్షంలోకి దూసుకొని కోట్ల సంవత్సరాలు పోయినా దానికి అంతం లేదు. కానీ నీ లోపలికి నువ్వు అంతర్వీక్షణం చేస్తే, అంతరిక్షంలోకి పోకుండా అంతర్వీక్షణం చేస్తే నీకు దొరకాల్సింది దొరుకుతుంది. సముద్రం దగ్గరికి పోయి అబ్బా ఎంత బాగుంది, దీంట్లో రత్నాలు ఉంటాయంట అనుకుంటా నువ్వు సంవత్సరాలు ఆడ కూర్చున్నా ఆడనే ఉంటావు. ధైర్యం చేసి లోపలికి పోతే నీకు ఆ రత్ననిధి దొరుకుతుంది. అట్లాగనే ధ్యానం అనే సముద్రం ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తే బాగుంటుందంట, ధ్యానం చేస్తే వానికి బాగైందంట, ధ్యానం చేస్తే ఈయనకి డబ్బులు వచ్చిందంట. నేను ధ్యానం చేస్తామా వద్దా
ఇంకా నువ్వు ఆడనే ఉంటావు, సముద్రం ఆడనే ఉంటుంది. నువ్వు ధ్యానం చేసినప్పుడు నీకు ధ్యానంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. మొదట్లో ఏమీ తెలీదు. కళ్ళు మూసుకుంటాం, ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నా. కాసేపటికి నిజమైన ధ్యానంలో తన సమాధి స్థితిలోకి పోతాడు, మనం ఇంకో సమాధి స్థితి నిద్రలోకి పోతాం. దాన్ని కూడా కప్పిపుచ్చుకునేదానికి కొంతమంది ఏమయ్యా ధ్యానంలో నిద్రపోతాడంటే నిద్ర పాడా, నేను యోగ నిద్రలో ఉండ. దొంగ నిద్రపోతాడు, యోగ నిద్ర అంటాడు. ఇది కొంతమందిని విమర్శించేదాని కోసం కాదు. ధ్యానం అంటూ చేస్తే ఈ దిక్కుమాలిన రోగాలు పోయేదానికి, డబ్బులు వచ్చేదానికి ధ్యానం చేసేది. డాక్టర్ దగ్గర పోతే రోగాలు పోతాయి, కష్టపడితే డబ్బులు వస్తాయి. ధ్యానం చేయాల్సింది అందుకోసం కాదు, మన నిజ స్థితిని మనం తెలుసుకునేకి. ఒక్కసారి మన స్థితి తెలుసుకుంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నప్పుడు కనపడేదంతా ఆత్మస్వరూపమైనప్పుడు అందరితో మనము స్నేహభావంతో ప్రేమభావంతో ఉండగలుగుతాం. అది లేనప్పుడు అంతా కపట ప్రేమలే. ఎవడో ఇంటికి వస్తాడు, తలుపు తడతాడు, కిటికీలో నుంచి చూస్తాం, ఈ ఎదవగాడు మళ్ళా వచ్చాడు, తలుపు తీస్తే గంట సేపు సుత్తి కొడతాడు అని లోపల అనుకుంటా, లోపల వాడిని తిట్టుకుంటూ తలుపు తీసి ఏమన్నగారు ఇప్పుడే వచ్చినారా, లోపల వానికి మొత్తం పెట్టేది ఆశీర్వాదాలు పెడతా అంట. అన్నిటికన్నా మించి మనము ఏం చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. అంతేకాదు అంతకు మించి వస్తుంది. ఒక్క విత్తనం నాటితే ఆ భూమాత మనకి ఇన్ని విత్తనాలు ఇస్తుంది. ఒక్క మామిడి టెంట నాటితే మీ జీవితకాలం అది మామిడికాయలు మామిడి పండ్లు ఇస్తూ ఉంది. యద్భావం తద్భవతి. మనం ఎంత భావనతో బలీయంగా ఉంటామో ఆ భావన మనకు అంత శక్తి కలిగిస్తుంది. ఒక ఉదాహరణ, ఒక ఊర్లో ఇద్దరు మిత్రులు ఉన్నారు. బాల్యం నుంచి మిత్రులు, పెద్ద అయినారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వీడి వ్యాపారం వీడు, వాడి వ్యాపారం వాడు. వీడేమో బెల్లం వ్యాపారం పెట్టుకున్నాడు, వాడు జొన్నల వ్యాపారం పెట్టుకున్నాడు. ఈ బెల్లం వ్యాపారికి తొందరగా పైకి పోవాలనే ఆశ, ఈ దిక్కుమాలనే ఆశ ఇదొకటి ఉంది. తెలంగాణలో కూడా ఇదొక మాట ఉంది, మీరు ఏం కోపగించుకోకూడదు. నేను ఎక్కడైనా సంచి తీసుకొని పోతా అంటే, ఏం స్వామి పోతాండావా అంటాడు ఇట్లా. ఒరే నేను మొండరా, ఇప్పుడే పోను ఇంకా ఉంటాను అంట. పాపం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు మనస్ఫూర్తిగా వెళ్ళిపోతాండావా అని వాళ్ళు అంటారు. నేను ఎక్కడికి పోయేది, నేను ఇన్నే ఉంటాను. అట్లా వాడు ఎప్పుడో పైకి పోవాలంటే తొందరగా డబ్బులు సంపాదించాలి. తొందరగా డబ్బులు సంపాదించాలంటే వ్యాపారంలో మోసం చేయాలి. వీడు కేజీ బెల్లం ముద్దను తురుంపీట మీద బాగా 100 గ్రాములు తురిగేసి అది పెట్టేవాడు, కేజీకి అమ్మేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి ఇంట్లో కాఫీకి బెల్లం అయిపోయింది, వీడి దగ్గరకు వచ్చాడు. ఒరే 1 కేజీ బెల్లం ఇరా. వీడు లోపలికి పోయినాడు, కేజీ బెల్లాన్ని బాగా 100 గ్రాములు తురిమేసి అదోరా కేజీ బెల్లం అని ఇచ్చాడు. వాడి భార్య చూసింది, ఒరే నువ్వు లోకంలో అందరికీ మోసం చేస్తాడావు, వాడు నీ ప్రాణమిత్రుడు, వానికి కూడా ఇదే మోసం చేస్తావా అని. వ్యాపారంలో బంధువులు లేదు, స్నేహితులు లేదు, బాంధవ్యాలు లేదు, డబ్బు సంపాదనే ముఖ్యం అని పెద్ద నీతులు చెప్పినాడు. ఈయనేమో బెల్లం తీసుకొని పోయినాడు. ఈయన తీసుకుపోయిన కొంచెం సేపటికి సాయంత్రానికి మన కోళ్లకు మేత అయిపోయింది, నువ్వు పోయి జొన్నలు పట్టుకరా అని. ఈడు జొన్నల దగ్గరికి వచ్చాడు. ఒరే 1 కేజీ జొన్నలు ఇరా. వాడు లోపల పోయినాడు, జొన్నం పొట్లం కట్టి ఇచ్చాడు. వీడు దొంగోడుగా అదేమో బరువు కేజీ ఉన్నట్లు లేదు, డౌట్ వచ్చింది. పక్కన షాపుకు పోయి చూశాడు, అది 900 గ్రాములే ఉంది. నేను మోసం చేస్తున్నానంటే వీడు కూడా మోసం చేస్తున్నాడా, వీడందరూ లోకంలో మంచోడు అంటాడారు అని వాడి దగ్గరికి పోయి, స్నేహితుడిని మోసం చేస్తావా, నాకు కూడా తక్కువ ఇస్తావా డాట్ బూట్ అన్నాడు. ఒరే నా తప్పేం లేదురా, నువ్వు లోపలికి వచ్చి జొన్నలు అడిగేటప్పటికి నా కేజీ రాయి కనపడలే, నువ్వు పొద్దునిచ్చిన బెల్లం ఉంది కదా కేజీ బెల్లం, అదే తూకం పెట్టి ఇచ్చిన. నువ్వేం చేసినావా?
చెడ్డ చేస్తే చెడ్డ ఇట్లే వస్తుంది, మంచి చేస్తే కూడా అట్లనే వస్తుంది. ఆడేడో ఇద్దరు డాక్టర్లు ఉండ్రి, వాళ్ళు ఎవరో పెళ్ళికొని ఏడో ఊరికి పోయిరి. పెళ్ళి అయిపోయింది, వెనక్కి వాళ్ళు ఊరికి పోతుండేటప్పుడు ఇంకా ఊరు ఒక 20 కిలోమీటర్లు ఉంది అనగా కారు చెడిపోయా. అందరికీ చేతులు ఎత్తుతున్నారు, ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తలేరు. ఒక బండి వస్తుండదు పోతుండదు, వీళ్ళకు ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు. రాత్రి అయిపోయింది, దొంగల భయం, ఎవడొచ్చి మీద పడి కొడతాడో అని. మన పెళ్ళిళ్ళకి పోవాలంటే వాళ్ళంతా దిగేసుకొని పోతాంగా, అది ఆడుండయి. ఆమెకు భయం, వానికి భయం, ఏ కారు నిలబడతలేరు. గట్లాంటప్పుడు చిన్న లూని అడ్డుకుట్టుకోమంట ఒకడు ఆయన వచ్చిండు, వాడు ఆపిండు. ఏందమ్మా ఒళ్ళు మీద ఇంత నగలు ఉన్నాయి, రాత్రి నిలబడి ఉండారు, ఈడంతా దొంగలమ్మా, కారు తొందరగా తీసుకోమండి. యాది చెడిపోయినది, ఏం చేయాలి? గట్లయితే మీ అదృష్టం, నేను మెకానిక్ నువ్వు అన్న. వాడు బాబు మా కారు చూడాలి. వాడు 2 నిమిషాల్లో కారు రిపేర్ చేసిండు. వీళ్ళకు ప్రాణం లేసొచ్చా. ఇంత కట్ట నోట్లు తీసి వానికి ఇయ్యబోయేది. ఆడన్నాడు, మా గురువు అన్నాడు, నువ్వే ఇదే మా షాప్కి వచ్చింటే రిపేర్ చేసి పైసలు తీసుకుంటూ. మా గురువుగారు నాతో అన్నారు, ఎవరైనా ఆపదలో ప్రమాదంలో ఉంటే వాళ్ళకు ఊరికే చేయన్నాడు, నాకు ఒక్క పైసా వద్దు, మీరు పోండి అని. వీళ్ళు పోయి ఆడుపోయా. 5 ఏళ్ళు గడిచారు. ఈ 5 ఏళ్లలో ఈ చిన్న మెకానిక్ పెద్ద మెకానిక్ అయిపోయినాడు. ఇంత పరోపకారం బుద్ధి ఉంది, మంచి బుద్ధి ఉంది, పైవాడి సహకారం ఎప్పుడూ ఉంటుంది. వాడు పెద్ద గ్యారేజ్ పెట్టుకున్నాడు. ఈ డాక్టర్లు కూడా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నారు. ఆ పెద్ద గ్యారేజ్ కోటీశ్వరుడు అయిపోయినాడు. వాడు ఒకసారి పోతుంటే వాడి కారు యాక్సిడెంట్ అయింది, కోమాలోకి పోయింది. వాళ్ళ బంధువులు ఏడాడుకో తీసుకుపోయారు. ఆఖరికి ఒకళ్ళు చెప్పినారు, ఆ దంపతులు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు మస్తుగా చేస్తారు, ఆడికి తీసుకుపోయారు. ఆ డాక్టర్లు ఈయన చూడంగానే కనుక్కున్నారు, 5 ఏళ్ల కింద ఆ దావలో మమ్మల్ని కాపాడిండు వీడు అని. వాళ్ళ శక్తియుక్తులంతా దారబోసి 3 నెలలు ప్రయత్నం చేసి వానికి మళ్ళా కోమాలో నుంచి ప్రాణంలోకి తీసుకొచ్చి, వాడు ప్రాణంలోకి రాగానే నా ఇన్ని కోట్ల రూపాయల్లో సగం పైసలు ఇస్తా, ఆ దంపతులు నా ఎదురుగా రమ్మన్నాడు. వాళ్ళు వచ్చింది, నా ప్రాణం నిలిపిండ్రు, మీరు పైసలు తీసుకోండి అని. అరే నువ్వు మర్చిపోయినావు, మాకు గుర్తుండదు, 5 ఏళ్ల కింద వచ్చి మాకు ప్రాణదానం చేసినావు, ఈ పొద్దు మేము చేసింది గొప్ప మాట కాదు, ఆ పొద్దు నువ్వు ఒక మాట అన్నావు, ఆపదలో ఉన్నప్పుడు వాళ్లకు సాయం చేయి అని అన్నావే, ఆ మాట మాకు నచ్చిందిరా భయ్, మేము నీ దగ్గర ఒక్క పైసా తీసుకోము అన్నాడు. సో మనం ఏం చేస్తామో అది మనకు రివర్స్ వస్తుంది. పాతకాలంలో అనేవాళ్ళు, ఆలయం ఎవడైనా నిర్మాణం చేస్తే వాని 3 తరాలు, వాని వెనక 3 తరాలు ధన్యమైపోతాయంట. శాస్త్రంలో ఉంది అది. కానీ ఇప్పుడు ఆలయాలు కట్టే కన్నా పిరమిడ్లు కడితే వాని 7 తరాలు, వాని రాబోయే 7 తరాలు బాగుపడతాయి. కారణం ఏంటంటే ఆలయం కడతావు భయ్, ఈ లోకంలో మనకు హిందూ మతము, ముసల్మాన్ మతము, క్రిస్టియన్ మతము 3 ఉన్నాయిగా. మనం ఆలయం కడితే ఎవరు వస్తారు? మళ్ళా ఆ వచ్చే హిందువుల్లో కూడా నేను అమ్మోరి పూజ, నేను హనుమంతుని పూజ, నేను రాముని పూజ, నేను కృష్ణుని పూజ అని నువ్వు ఏ గుడి కడతావు భయ్? అందరినీ పెట్టి గుడి కట్టలేముగా, గర్భాలయంలో ఒకడే ఉండాలి. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడి కట్టినావంటే శివుని భక్తులు రారు, ఇదొక గొడవ. మనం ఎంత మూర్ఖత్వంలో ఉన్నామంటే మా దేవుడు మా దేవుడు అని మనం జుట్టు పట్టుకొని కొట్టుకొని చస్తున్నాం. దేవుడు ఒకడే, వానికి అల్లా అని పేరు పెట్టినా, జీసస్ అని పేరు పెట్టినా, మనకు పైన ఉన్న ఒక విపరీతమైన అద్భుత పరంధామ శక్తి ఒకటి ఉంది. దానికి మనం పెట్టుకున్న పేరు రాముడు, కృష్ణుడు, గోవింద. ఇంకొకళ్ళు దాన్ని జీసస్ అంటారు, ఇంకో పేరుతో పిలుస్తారు, ఇంకొకళ్ళు అంటారు అల్లా అంటారు. పేర్లు తేడా. మనకు తెలియని ఒక అద్భుత శక్తి పైన ఉంది. మరి ఇక్కడ మనం కనుక గుడి కట్టి ఆ గుళ్ళో ఫలానా దేవుణ్ణి అని పెడితే ఆ దేవుని భక్తులే వస్తారు. గట్ల కాకుండా పిరమిడ్ కడితే ఆడ లేదు, మగ లేదు, మతం లేదు, జాతి లేదు, కులం లేదు,
చిన్న లేదు, పెద్ద లేదు, చదువుకున్నోడు లేదు, చదువుకోనివాడు లేదు, పైసలు ఉండేవాడు కానీ బీదవాడు కానీ ఎవరైనా రాగల అర్హత ఉన్న ప్రదేశం పిరమిడ్. ఇంతవరకు ఈయన సంఖ్యాశాస్త్రం గురించి చెప్తూ 9 పెద్ద సంఖ్య అన్నారు. వాడు ఒక జర్మన్ శాస్త్రవేత్త 3, 6, 9 అని టెస్లా అనే ఒక సైంటిస్టు ఈ ప్రపంచానికి 3, 6, 9కి ఉన్న లింకు చెప్పాడు. 0 నుంచి 9 వరకు ఉండేది అంకెలు, ఆ తర్వాత వచ్చేది సంఖ్యలు కలుస్తాయి. 1, 0 కలిస్తే 10. గట్ల ప్రైమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ అనే దానికి సూచన. అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కడైనా జపమాల పెట్టుకుంటే 108 పూసలతో పెట్టుకోమంటారు. దేవీ దేవతలకు పూజలు చేయమంటే అష్టోత్తర నామావళి చేయమంటారు. 1, 0, 8 కలిపితే 9. ఆ 1 అంటే ఏకం సత్, 0 అంటే అనంత ఆకాశం, 8 అంటే మాయ. ఈ మాయ సత్తులో కలిసిపోయినప్పుడు అది 9 అవుతుంది అన్నటువంటి పరమార్థంతో చెప్పినారు. మాయ మాయ ఎక్కడో లేదు మాయ, మనం అనుకుంటేనే వస్తుంది మాయ. మనం భ్రమపడుతున్నాం, ఆ భ్రమే మనకు మాయ. ఒకటి ఉంటుంది ఎదురుగా, దాన్ని మనం చూడలేకపోతాం, గుర్తించలేకపోతాం, మాయలో పడినట్లయితుంది. తిరుపతి పుణ్యక్షేత్రానికి 1870 ఆ ప్రాంతాలలో 20-30 మంది కన్నా ఎక్కువ పోయేవాళ్ళు కాదు. అప్పటి మాట ఇడిచిపెట్టండి, 1950 ఈ కట్టె తిరుపతికి మొదటిసారి పోయినప్పుడు మహా అంటే 300-400 మంది ఆ దేవదేవుణ్ణి నేరుగా దగ్గర నుంచి గంటల కొద్దీ చూసుకునే భాగ్యం ఉండే. అప్పటి నుంచి ఇప్పటి లోపల ఈ 72 ఏళ్ళ లోపల ఏమైపోయా, రోజుకు 1,00,000 మంది పోయి దర్శనం చేస్తూ ఉండరు. తో ఒక క్షేత్రం ఎప్పుడూ క్షేత్రశక్తిని కలిగి ఉంటుంది. ఆ క్షేత్రం ఒక్కొక్క సమయానికి పైకి వస్తుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అంటారు, పాత దేవుళ్ళు మూతబడేరు, కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చారు అని. అట్లా ఈ తిరుమలనాథ క్షేత్రము అది మహాప్రశస్తకరమైన క్షేత్రము. మనకు తెలియదు, ఏ ఋషిమునులో దాన్ని గుర్తించి, ఏ ఋషిమునిలో ఇక్కడ తపస్సులు చేసి వాళ్ళు సిద్ధులు పొందారు, వాళ్ళ వైబ్రేషన్స్ ఇక్కడ ఉండబట్టి ఆ ఋషిముని సమానుడైనటువంటి మన పత్రిజీ గారు ఈ క్షేత్రాన్ని గుర్తించగలిగాడు. దొంగను దొంగ ఎట్లా గుర్తిస్తాడో ఒక జ్ఞాని జ్ఞానిని గుర్తించగలడు. ఆ జ్ఞానికి ఈ క్షేత్ర మహత్యం తెలుసు కాబట్టి వీళ్ళని ముందు నడిపిస్తున్నాడు. వీళ్ళని నడిపిస్తున్నాడంటే వీళ్ళ చేత ఇది జరగాలని యూనివర్సల్ ప్లాన్. వీళ్ళు తప్పించుకునేకి లేదు, అది చేసే తీరాలా చేశారు. ఇప్పుడు సగం చేశారు, ఇంకా అది కూడా చేస్తారు, పూర్తవుతుంది, నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే సహకారాలు అందించండి అని అడగాల్సిన విషయం కూడా లేదు. నేను చెప్పిన 2 కథలు గుర్తుంటే మీరు ఎంత మంచి చేస్తారో ఆ మంచి అంత జరుగుతుంది. ఈడ 10 రూపాయలు ఇచ్చేసాం, లోపల కూర్చొని ధ్యానం చేసుకున్నాం, భోంచేసి పోయినాం, మనం బాగుపడినాం. మనలాగా అందరూ బాగుపడాలనే తపన. పిరమిడ్ అయితే కట్టారు, మరి వచ్చిన వాళ్ళకు వసతి అది ముఖ్యం కదా. ఈ కాలంలో లెట్రిన్ బాత్రూమ్స్ కానీ వాళ్ళు వచ్చి పడుకునేది. ఒక వారం రోజులు దీక్ష పెట్టుకున్న వచ్చారు, వారం రోజులు వాళ్ళు ఏడుంటారు ఈ చెట్ల కింద. పోనీ ఆ లోపల ఉన్నారనుకోండి, ఆ ఉన్న మౌనానికి, ఆ ఉన్నటువంటి ధ్యానానికి బ్రష్ పట్టిస్తారు. 2 చేరినారంటే ఎంతసేపు గమని ఉంటారు, మెల్లగా మాటలు మొదలు పెడతారు. మీ అల్లుడు ఏం చేశా, నీ కూతురు ఏం చేశా, నీ కోడలికి ఏం పెట్టినావు, నీ అల్లుడు ఎప్పుడు పోయా, మీ పిల్లోని కాలేజీలో సీట్ వచ్చాను. పిరమిడ్ లోపల కూర్చొని కూడా మనం అదే గోళలోకి పోతాం. దాని పవిత్రత దానికి ఉండాలా అంటే దాని నుంచి దూరంగా ఎక్కడైనా మనకు ఆ రూమ్లో పాడో ప్రదేశము, అదేమో పెద్ద ఏసీ బిల్డింగులు అక్కర్లే, తాటాకు షెడ్ వేసిన నిజమైన దాని అన్నవాడికి కాస్త తల మీద నీడ, టయానికి ఇంత తిండి, రోటీ కపడా ఆర్ మకాన్, ప్రాథమిక అవసరాలు ఇవి తీస్తే బాగుంటుంది. కాలానుగుణ్యంగా కొంచెం ప్రైవసీ కొంచెం బాగుండేటట్లు పెడితే అది అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళ వ్యక్తిగత కోసం కదగా, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ పాటలో వాళ్ళు పోతారు, వాళ్ళ ఇళ్ళలో ఉంటారు.
ఇది కట్టేసినాం మీరు ఎట్టన్నా పోండి అన్నట్టు కాదుగా. ఒక బాధ్యత తీసుకున్నాక దాన్ని పరిపుష్టం చెయ్యాలి. ఆ బాధ్యత వాళ్ళకి ఇవ్వబడింది, కంటిన్యూస్గా వాళ్ళు చేసుకొని పోతూ ఉండరు. డబ్బు ఎప్పుడు ప్రధాన విషయం కాదు, మనస్సులో సంకల్పం. ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పారు, సంకల్పం మనం ఉంటే దైవం యొక్క సహకారం మనకి ఎప్పటికీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాస్, ఇది చేస్తే నాకు అవుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం లేకుండా దేవుడే మీ ఎదురుగా వచ్చి కూర్చొని ఒరే ఇది చెయ్యిరా అంటే దాని మీద మీకు నమ్మకం లేనప్పుడు ఆ దేవుడు చెప్పింది కూడా మీరు కాలు దోస్తారు. ఉండాల్సింది టోటల్ సరెండరింగ్. అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. నాకు ఈ ధ్యానము తప్ప నన్ను ఉద్ధరించేది ఇంకోటి లేదు అన్న పరిపూర్ణ విశ్వాసం పెట్టుకొని చేస్తే ఎంతన్నా అవుతుంది. ఇంకొక చిన్న కథ చెప్పి ముగిచేస్తా, ఎందుకంటే లోపల ఆత్మారాముడు కుయ్యాం కుయ్యాం అంటూ ఉంటాడు. వీళ్ళేమో ఇంతసేపు ప్రోగ్రాం పెట్టుకుంటే వీడెంతసేపు సుత్తి కొడతాడో, ఎప్పుడెప్పుడు ఇడిచి పెడతాడో, ఆడ పోదామా, మళ్ళీ ఊర్లకు పోవాలి, ఇండ్లకు పోవాలి. లోపల ఈ మంత్రాలు, బయట మట్టుకు స్వామి మీరు భలే చెప్తాడారు చెప్పండి. ఇంతకుముందు అన్నానే ఇదే మన బుద్ధిలో. సారీ, నవ్వించేదానికే అంటున్నాను, ఎవరు అట్లా అనుకోలేదులే. మీరేమో చెప్పమంటారు, నేను గంటలు గంటలు వాగే బ్యాటరీ నా దగ్గర లేదు, నా బ్యాటరీ చాలా చిన్నది. పత్రిజీ గారు అన్నట్లు అసలుది చెప్పాలే కానీ సాగబీకి ఊరికి ఇంత పొడుగు. రామాయణం ఎవడో చెప్తున్నాడు, రాముడు ఏమన్నాడంటే, రాముడు అప్పుడు లేచి నిలబడి ఏమన్నాడంటే, రాముడు విల్లు తీసుకొని ఏమన్నాడంటే, రాముడు క్రోధంగా చూసి ఏమన్నాడంటే సాయంత్రం దాకా ఇదే చెప్తున్నాడు. ఇంతగా రాముడు ఏం చెప్పినాడో ఏం చేశాడో ఎవరికి తెలుసావాలి. వెనక్కిపోయి వాళ్ళంతా వెనక్కిపోతా అంటే పొద్దున్నుంచి సాయంత్రం చెప్తా అంటే మీరంతా కూర్చొని వింటాడారయ్యా ఏం చెప్పినాడు వాడు అని ఒకడిని అడిగిన. ఏం చెప్పినాడో కానీ భలే చెప్పినాడో స్వామి అన్న. అదే ఏం చెప్పినాడంటే ఏమో చెప్పాడు స్వామి, భలే చెప్పాడు స్వామి అంటే వీడు వినేవాడు కూడా అంత అద్భుతంగా ఉంటాడు, వాడు ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా. హ్యాపీ, అందరు ఇప్పుడు బాగా నవ్వుతూ ఉన్నారు. అది నాకు కావాల్సింది. మీరందరూ నవ్వుతా అంటే నాకు ఆనందం, నేను నవ్వను, నాకు ఆనందం. శివాజీ మహారాజ్ మీకు అందరికీ తెలుసు కదా, వాళ్ళ గురువు ఎవరు? సమర్థ రామదాస్. ఆయన చేపించిన తర్ఫీదుతో శివాజీ బ్రహ్మాండమైన రాజ్యం చేసుకునే ముసల్మాన్లు మహారాష్ట్రలోకి ఎంటర్ కాకుండా నిలబెట్టగలిగినాడు అంటే అది ఒక్క శివాజీకే సాధ్యమైంది. అంత సామ్రాజ్యం చేసినాక గురువా నీ ఆజ్ఞతో నేను ఇంత చేశా, మా రాజప్రసాదంలో నువ్వు వచ్చి ఉండు అంటే, ఒరే నేను సన్యాసిరా ఈడ ఉండను అనేసి ఆయన ఒక చోట కొండ మీద ఒక చిన్న కోట కట్టుకొని ఆశ్రమం పెట్టుకొని రాములు లక్ష్మణుడు సీత హనుమంతులు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఆడు ఉండేవాడు. శివాజీ మహారాజ్ ఆయనకు ఏ లోటుపాట్లు కాకుండా అన్ని సౌకర్యాలు చేసేవాడు. ఆయన దగ్గర 60 మంది శిష్యులు ఉండేవాడు. ఈయన నేర్పే విద్యలు